ఈ సమయంలో చదవబడిన లేఖన భాగమును ఆధారం చేసుకొని కొద్ది నిమిషాలు దైవ లేఖన భాగమును ధ్యానించడానికి ప్రయత్నము చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదవగా మనం విని ఉన్నాం. 17వ వచనాన్ని మరొకసారి చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానములోనికి వెళ్దాం. 4వ అధ్యాయము మత్తయి సువార్త 17వ వచనము. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మా రక్షక, ప్రేమాపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ప్రభువా, ఇంతవరకు పాటల ద్వారాను ప్రార్థన ద్వారాను దైవలేఖన భాగములను చదువుట ద్వారాను మీ నామమును మేము ఘనపరిచి ఉన్నాము. ప్రభువా, ఈ ప్రత్యేక సమయములో వాక్య ధ్యానములోనికి మేము వెళుతూ ఉండగా మాట్లాడున్నది నేను కాదు ప్రభువా, నాలో మీరుండండి తండ్రి. నన్ను నీ బూరగా నీ పాత్రగా వాడుకొని తండ్రి, వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన ఆత్మను మాకు దయచేయమని యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సంగమా, మీ అందరికి మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగము మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగమును ఆధారం చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నము చేద్దాం. సాధారణంగా నేటి దినాన్ని ప్రపంచ క్రైస్తవులు దాదాపుగా చాలా వరకు భస్మ బుధవారముగా ఈ యొక్క నేటి దినాన్ని ఆచరిస్తూ, అనగా నేటి దినము మొదలుకొని 40 దినాలు మండల కాలము అని పిలుస్తారు. కొంతమంది శ్రమల కాలం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటూ ఆయనకు దగ్గరగా జీవించడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. ఈ 40 దినాల కాలాన్ని లెంట్ డేస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. లెంట్ అనగా అర్థం ఏంటయ్యా అంటే చిగురించుట. చిగురించుట అనే అర్థము వస్తూ ఉంది. అనగా ఆత్మీయ జీవితములో, ఆధ్యాత్మిక జీవితములో క్రైస్తవ విశ్వాసి నూతనమైనటువంటి చిగురు వేస్తున్నటువంటి కాలముగా దీన్ని పరిగణిస్తూ ఉంటారు. అనగా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా బలపడడానికి ఈ యొక్క సీజన్ మనలను గుర్తు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనము కూడా నేటి దినము నుండి 40 దినాలు ఈ యొక్క లెంట్ డేస్ ని, అనగా ఈ యొక్క ధ్యాన కాలమును మనము జరిగించుకుంటాం. ఈ సమయంలో నేటి దినమున మనము ధ్యానించుకోవడానికి చదవబడిన లేఖన భాగాన్ని ఒకసారి మనం గాని గమనించినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ప్రారంభమవుతున్నటువంటి దినాలు ఇక్కడ మనం గమనించవచ్చు. యేసుక్రీస్తు వారు ఆయన 30వ ఏట ఆయన బాప్తిస్మము తీసుకొని 40 దినాలు అరణ్యములో ఆయన ఉపవాసం ఉండి సాతాను చేత శోధింపబడిన తరువాత ఆయన పరిచర్య ప్రారంభిస్తున్నాడు. ఆయన గలిలయ సముద్ర తీర ప్రాంతాలలో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో ఆయన పరిచర్యను ప్రారంభిస్తూ ఆయన మొట్టమొదటిగా చెప్పినటువంటి మాట 17వ వచనాన్ని మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి మారు మనస్సు పొందడి. ఈ మత్తయి సువార్తను ఒకసారి మనం గాని గమనించినట్లయితే ఈ మత్తయి సువార్తలో దాదాపుగా 50 సార్లు పరలోక రాజ్యము అనే మాట కనబడుతూ ఉంటది. 50 సార్లుగా ఈ మాట కనబడుతూ ఉంటది. మిగిలిన ఏ సువార్తలలో కూడా ఈ మాట కనపడదు, కానీ మత్తయి సువార్తలో పరలోక రాజ్యముగా కనబడుతూ ఉంది. మిగిలిన సువార్తలో ఇదే మాట దేవుని రాజ్యం అని కనబడుతూ ఉంది.
కానీ ఇక్కడ మాత్రము పరలోక రాజ్యం అని కనబడుతూ ఉంది. పరలోక రాజ్యము అనగా అర్థం ఏంటయ్యా అని మనం గాని గమనించినట్లయితే ఇంగ్లీష్ లో కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటారు, క్షమించండి, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని పిలుస్తారు. దాని యొక్క అర్థం ఏంటయ్యా అంటే దేవుని యొక్క అధికారము కలిగినది, దేవుడు పరిపాలించేది అని అర్థము వస్తూ ఉంది. దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కావున మారు మనస్సు పొందండి, పశ్చాత్తాపపడండి, మీ జీవితాలను, మీ హృదయాలను, మీ యొక్క అంతరంగ జీవితాన్ని మార్చుకొనండి. ఇక్కడ మారు మనస్సు పొందుడి అనే మాటను మనం కానీ గమనించినట్లయితే గ్రీకు భాషలో మెటానోయ అనే పదాన్ని ఉపయోగించాడు. మెటానోయ అనగా అర్థం ఏంటంటే తన అంతరంగములో ఉన్నటువంటి స్వభావాన్ని మార్చుకోవడము, అంతరంగములో ఉన్నటువంటి పాపపు స్థితిని మార్చుకోవడము, అంతరంగములో ఉన్నటువంటి దుష్ట స్వభావాన్ని, బలహీనమైనటువంటి హృదయాన్ని, మూర్ఖమైనటువంటి మనస్తత్వాన్ని మార్చుకోవడము. దేవుని వాక్యం అటువంటి ప్రియ సంగమా, యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, దేవుని యొక్క రాజ్యము సమీపిస్తుంది, పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, కాబట్టి మారు మనస్సు పొందండి, మీ జీవితాలను, మీ హృదయాలను మార్పులోనికి తీసుకుని రండి. ఎంతకాలము ఇంకా పాపములోనే ఉంటావు, ఎంతకాలము ఇంకా దుర్మార్గతలోనే ఉంటావు, ఎంతకాలము దేవునికి అయిష్టకరమైనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తావు? నీ హృదయాన్ని మార్చుకో. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, మన జీవితాల్లో కూడా అనేక క్రిస్మస్లు వెళ్ళిపోయినాయి, అనేక ఈ యొక్క లెంటు కాలాలు వెళ్ళిపోయినాయి, అనేక రకాలైనటువంటి పరిస్థితులను మనం దాటి వచ్చేసాం. కానీ ఇంతవరకు కూడా మన జీవితాలు, మన హృదయాలు మార్పు లేనట్టుగా ఉన్నట్లయితే మనం ఎంత మాత్రమును పరలోక రాజ్యములో ప్రవేశించలేము. దేవుని వాక్యము తెలియజేస్తుంది, యేసుక్రీస్తు వారు అంటున్నారు, పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది. దేవుని యొక్క అధికారము కలిగినటువంటి, దేవుడు అధికారం చేసేటువంటి రాజ్యము సమీపముగా ఉన్నది. మీ జీవితాలను మార్చుకోండి, మీ హృదయాలను మార్చుకోనండి, మీ యొక్క క్రియలను మార్చుకోనండి, మీ పాపపు స్థితిని, మీ అంధకార స్థితిని మార్చుకోనండి, వెలుగులోనికి రండి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. పై వచనాలను మనం గమనిస్తే యెషయా గ్రంథములో తెలియజేయబడినటువంటి ప్రవచనాన్ని మత్తయి సువార్తికుడు తెలియజేస్తూ ఉన్నాడు. 16వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, జబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్య జనముల నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించను. ఈరోజు దేవుని వాక్యం అటువంటి ప్రియ సంగమా, చీకటి పరిస్థితుల్లో నుండి వెలుగులోనికి మనం రావాలి, మరణ ఛాయలలో నుండి జీవములోనికి మనము రావాలి. ఈనాడు ఈ మండల కాలము లేదా ఈ 40 దినాలు ఈ శ్రమల కాలం అని పాటిస్తున్నటువంటి మనమందరము కూడా దేవుని సన్నిధిలో మన జీవితాలను మార్చుకోగలగాలి. మోడు బారినటువంటి మన హృదయాలను, మొద్దు బారిపోయినటువంటి మన జీవితాలను కొత్త ఆధ్యాత్మికమైనటువంటి చిగురులోనికి మనము రావాలి. యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాట, మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనస్సు పొందండి. ఇక చేస్తాడు చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిస్తున్నట్లయితే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని ఆ అరణ్యములో ప్రకటించుచు ఉండెను. చూడండి, మనం గమనించినట్లయితే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండని. ఎవరు ప్రకటిస్తున్నారంటే బాప్తిస్మిచ్చు యోహాను అంటున్నాడు, అయ్యా పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, ఇకనైనా మారు మనస్సు పొందండి, మీ క్రియలను మార్చుకొనండి, మీ హృదయాలను మార్చుకొనండి, మీ జీవితాలను మార్చుకొనండి. ఇంకా అదే పాపపు స్వభావాన్ని మీలో కలిగి ఉన్నారేమో, మార్చుకొనండి. ఆయన ఒక అడుగు ముందుకేసి మరొక మాట అంటాడు. చూడండి, మనము తదుపరి వచనాలలో మనం గమనించినట్లయితే, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి
అగ్నిలో పడవేయబడుతుంది. మారు మనస్సుకు తగినటువంటి ఫలాలను ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడుతుందని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. అదే విధముగా చెట్ల వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది అనే ఒక హెచ్చరికను కూడా బాప్తిస్మిచ్చి యోహాన్ గారు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ సంగమా, ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు మార్పు చెందమని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇకనైనా మీ జీవితాలను మార్చుకునమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు ఒకసారి మనం కానీ గమనించినట్లయితే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవుని వాక్యము తెలియజేస్తుంది, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండండి, ఇప్పుడైనను మీ జీవితాలను మార్చుకోనండి. ఇంతకాలము ఇదే రకమైనటువంటి లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించినారు. ఇక నుంచైనా మీరు ఉపవాసం ఉండి మీ క్రియలను మార్చుకోనండి. ఆయన అంటూ ఉన్నాడు చూడండి, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. మీ యొక్క స్వభావాన్ని మార్చుకోనండి, మీ యొక్క క్రియలను మార్చుకోనండి. ఈ యొక్క మారు మనసు చెందడము అనే మాటని మనము కొద్దిగా లోతుగా వెళ్ళి గమనించినట్లయితే, గొంగలి పురుగును మనము గమనించినట్లయితే, గొంగలి పురుగు అది శరీరం అంతా వెంట్రుకలు కలిగి అది పొట్టతో పాకుతూ వెళుతూ ఉంటుంది. దాన్ని ఎవరు కూడా ముట్టుకోవాలని ఆశపడరు, దానిని ఎవరు కూడా చేతిలోనికి తీసుకోవాలని ఆశపడరు. దాన్ని ఎవరు ఉన్నటువంటి ఒక స్థితిలోనికి వెళ్ళిపోయి కొన్ని దినాల తర్వాత ఒక చక్కని సీతాకోక చిలుకగా అది బయటకు వస్తుంది. అప్పుడు అందరూ దాన్ని పట్టుకోవాలని ఆశపడతారు, అందరూ దానితో ఆడుకోవాలని ఆశపడతారు, దాన్ని ముద్దుగా చూసుకోవాలని ఆశపడతారు. కానీ ఒకప్పుడు దాన్ని ఎవరు ముట్టుకోవడానికి కానీ, దాన్ని తాకడానికి కానీ, దానితో ఆడుకోవడానికి కానీ, దానితో ఏ రకమైనటువంటి సంబంధం ఉంచుకోవడానికి కానీ ఇష్టపడరు. కానీ సీతాకోక చిలుకగా మారినప్పుడు మాత్రము అందరూ దాన్ని ఇష్టపడడం ప్రారంభిస్తారు. ఈరోజు దేవుని వాక్యమైనటువంటి ప్రియ సంగమా, మనము పాపములో ఉన్నప్పుడు గొంగలి పురుగు వంటి జీవితాన్ని కలిగి ఉంటాం. మనము కూడా మన జీవితాలను మార్చుకోవాలి. మన హృదయంలో ఉన్నటువంటి అంధకారమును తీసివేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. ఎప్పుడైతే మన జీవితాలు సీతాకోక చిలుకగా మార్చబడతాయో, ఎప్పుడైతే క్రీస్తులో మన యొక్క సమయాన్ని గడుపుతామో, ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చుంటామో, ఎప్పుడైతే వాక్యము ద్వారా దేవుని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామో, మన ఆధ్యాత్మిక స్థితి సీతాకోక చిలుక వలె అందముగా మార్చబడుతుంది. కొత్త చిగురులు వస్తాయి, కొత్త రంగులు వస్తాయి, చక్కని అలంకారప్రాయమైనటువంటి జీవితాన్ని, ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని మనము జీవించగలుగుతాం. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, మనము గొంగలి పురుగు వంటి జీవితంలో ఉన్నామేమో. దేవుడు అంటూ ఉన్నాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి, ఇప్పటికైనా మీరు నా వైపు తిరగండి. చూడండి 13వ వచనంలో ఆయన అంటాడు, మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. వస్త్రాలను కాక మీ హృదయాలను మార్చుకోనండి. వస్త్రాలను చింపుకోవడం కాదు, మీ హృదయాలను చింపుకోనండి. మీ ఆ హృదయములో గూడుగట్టుకొని పోయినటువంటి ఆ అంధకారమును చీల్చివేయండి. మీ హృదయములో ఉండిపోయినటువంటి ఆ యొక్క రాతి హృదయాన్ని తీసివేసి దేవుని వైపు తిరగమని దేవుని వాక్యము తెలియజేస్తుంది. వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, మన పాపపు స్థితి మార్చబడాలి, మన చీకటి స్థితి మార్చబడాలి. చూడండి హోషియా గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము,
ఇశ్రాయేలు, నీ పాపము చేత నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. నీవు నీ పాపాన్ని బట్టి కూలిపోతున్నావు, నాశనమైపోతున్నావు. కాబట్టి నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. ఇంతకాలము నీ పాపమును బట్టి నువ్వు నాశనం అయిపోతూ ఉన్నావు. నీ హృదయ గర్వాన్ని బట్టి నువ్వు పాడైపోతూ ఉన్నావు. మాట విననటువంటి నీ తనాన్ని బట్టి, నీ యొక్క అజ్ఞానమును బట్టి, అవిధేయతను బట్టి నీవు పాడైపోతున్నావు. ఇకనైనా దేవుని వైపు తిరగడానికి ప్రయత్నము చేయాలి. ఎన్నో దినాలు గడిచిపోతూ ఉన్నాయి. మనము పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాలను మనం చూసాం. ఎన్నో శ్రమల కాలమును మనం చూసాం. ఎన్నో క్రిస్మస్ సమయాలను మనం చూసాం. ఎన్నో సువార్త కూడికలను, ఎన్నో సభలలో మనం పాల్గొన్నాం. కానీ ఇంకా మన జీవితాలు మార్చబడకపోతే, మన స్థితి మార్చబడకపోతే మన యొక్క క్రైస్తవ జీవితానికి అర్థం ఉండదు. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ సంగమా, దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, మీరు ఇకనైనా దేవుని వైపు తిరగడానికి ప్రయత్నం చేయండి. మీ పాపపు స్థితిని మార్చుకోవడానికి ప్రయత్నము చేయండి. చూడండి, యోనా గ్రంథము 3వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలను మనం గమనించినట్లయితే, యోనా గ్రంథము 3వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలను గమనించినట్లయితే, యోనా నినివే మహాపట్టణానికి వెళతాడు. నినివే మహాపట్టణానికి వెళ్ళి, అయ్యా, మరి 40 దినాల్లో మీ యొక్క దేశము నాశనము కాబోతుంది, దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి రాబోతుంది, మీ క్రియలు మార్చుకోనండి అయ్యా, ఇప్పటికన్నా పశ్చాత్తాపడండి, మీ యొక్క పరిస్థితులు మార్చుకోనమని యోనా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి 3వ వచనము, 4వ వచనము. ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటింపగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. చాలు, అందరూ కూడా గోనెపట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో తమ హృదయాలను దేవుని సన్నిధిలో పెడుతూ ఉన్నారు. ఇంతకాలము మేము అజ్ఞానముగానే బ్రతికి ఉండవచ్చు. ఇంతకాలము దోషభరితమైనటువంటి జీవితాన్ని జీవించి ఉండవచ్చు. పొరుగువాన్ని ఇబ్బందులు పెట్టి ఉండవచ్చు. సంఘస్థులను మేము అవమానపరిచి ఉండవచ్చు. హేళనకరమైనటువంటి మాటలు మాట్లాడి ఉండవచ్చు. సంఘాన్ని నొప్పించి ఉండవచ్చు. ఇరుగు పొరుగు వారిని బాధించి ఉండవచ్చు. మా బంధువులను శోధించి ఉండవచ్చు. వాళ్ళ మీద రకరకాలైనటువంటి సనుగులను మేము చేస్తూ ఉండవచ్చు. కానీ ఇక్కడి నుంచి మా జీవితాలను మేము మార్చుకుంటున్నాం, మా క్రియలు మార్చుకుంటున్నాం, మా యొక్క లోకానుసారమైనటువంటి ఆలోచనలు మార్చుకుంటున్నాం, మా వ్యభిచార హృదయాలను మార్చుకుంటున్నాం, మా మద్యపాన సంబంధముకు మా హృదయాలను, మా జీవితాలను మేము మార్చుకుంటున్నాం, అబద్ధాలు బూతులతో నిండినటువంటి మా హృదయాలను మేము మార్చుకుంటున్నాము. ఈ సమయంలో ధనాశను మేము మార్చుకుంటున్నాము. దేవుని వాక్యమైనటువంటి ప్రియ సంగమా, నినివే పట్టణము ఒక్క హెచ్చరికతోటి అందరూ కూడా గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారు. రాజు మొదలుకొని దాసుని వరకు, పశువులు సైతము ఆ యొక్క ఉపవాసములో పాల్గొని తమ యొక్క పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నారు. పశ్చాత్తాపాన్ని పడుతూ ఉన్నారు. తాము చేస్తున్నటువంటి పాపాలన్నింటిని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుని వాక్యమైనటువంటి ప్రియ సంగమా, మన పరిస్థితి ఏ విధముగా ఉందో ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన హృదయాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది, ఇకనైనా నీ యొక్క జీవితాన్ని మార్చుకో, ఇకనైనా మారు మనసు పొందు, ఇకనైనా పశ్చాత్తాపడు, ఇకనైనా మోకాళ్ళును, ఇకనైనా ఉపవాసం ఉండి నీ పాపాన్ని విసర్జించడానికి, దేవునిలో కొత్త చిగురులు వేయడానికి ప్రయత్నము చేయి. దేవుని వాక్యము తెలియజేస్తుంది. దేవుని వాక్యమైనటువంటి ప్రియ సంగమా, మనము ఎటువంటి స్థితిలో ఉంటున్నామో గమనించుకుందాం. మన జీవితాలను ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా
ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకునుడి. ఆయన సమీపముగా ఉండగానే ఆయన్ని వెతకడానికి, ఆయన్ని పొందుకోవడానికి, ఆయన్ని వేడుకోవడానికి ప్రయత్నం చేయాలి. సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య ఎంతో మంది దగ్గర పన్ను వసూలు చేస్తున్నాడు, అన్యాయముగా ధనాన్ని సమకూర్చుకున్నాడు. చాలా ధన సంపన్న కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆ మార్గాన పోతున్నాడని తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఆ మార్గాన వెళుతున్నాడని తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు వారిని చూడాలి అని ఆశపడ్డాడు. గుంపులోనికి వెళ్ళాడు. ఆయన యొక్క శరీరములో ఉన్నటువంటి ఆ యొక్క లోపము వలన, ఆ పొట్టివాడైనందు వలన యేసుక్రీస్తు వారిని చూడలేకపోయినాడు. ఒక చెట్టు ఎక్కాడు. చెట్టు మీద కూర్చొని యేసుక్రీస్తు వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారి ఇటువైపు వస్తాడు, ఆయన చూస్తే చాలు అని. తదుపరి యేసుక్రీస్తు వారు ఆ మార్గములో వెళ్ళి ఆయన్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నేడు నేను నీ ఇంట ఉండవలసినది, దిగి రమ్మన్నప్పుడు జక్కయ్య చాలా వేగముగా తిరిగి యేసుక్రీస్తు వారితో పాటు తన ఇంటికి తీసుకెళ్ళి, అప్పుడు యేసుక్రీస్తు వారితో అంటూ ఉన్నాడు, అయ్యా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటానేమో, ఎవరినైనా నేను మోసం చేస్తుంటే వాళ్ళందరికీ నేను నాలుగింతలు చెల్లిస్తాను. నేను ఎవరెవరి దగ్గర అయితే తీసుకున్న వాళ్ళందరికీ నేను తిరిగి చెల్లిస్తాను. నా యొక్క జీవితాన్ని నేను మార్చుకుంటున్నాను. నా ఆస్తి అంతటిని తీసుకెళ్ళి పేదలకు నేను పంచిపెడుతూ ఉన్నాను. చెట్టు యేసు క్రీస్తు వారిని కనుగొనక ముందు వరకు జక్కయ్య జీవితము ఒకలాగునింది. ఎప్పుడైతే యేసు క్రీస్తు వారిని తన ఇంటిలోనికి తీసుకుని వెళ్ళాడో, ఆయన్ని వెతికాడో, ఆయన పొందుకున్నాడో, ఆయన వేడుకొని ఉన్నాడో, వెంటనే తన యొక్క దుష్టత్వము పోయింది, తన యొక్క బలహీనతలను పోయినాయి, తనలో ఉన్నటువంటి ఆ యొక్క అంధకార సంబంధమైనటువంటి జీవితం అంతాను కూడా విడిచిపెట్టేస్తున్నాడు. అక్కడి నుంచి ఆయన మార్పు చెందినటువంటి ఒక సీతాకోక చిలుక వలె అందమైనటువంటి జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యమైనటువంటి ప్రియ సంగమా, ఆయన వెతుకుతున్న, ఆయన సమీపముగా ఉన్న కాలంలోనే ఆయనను మనము వెదకాలి. ఆయన దొరుకుతున్నప్పుడు ఆయన వాక్యాన్ని బట్టి ఆయన్ని మనము కనుగొని ఆయన వాక్యములో మన జీవితాలను మనము మార్చుకోవాలి. చూడండి, 6వ వచనములు అంటాడు యెహోవా, ఆ 7వ వచనము, భక్తిహీనులు తమ మార్గమును విడవవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడను. నువ్వు ఆయన వైపు తిరిగితే నీ పాప భారము ఎంతదైనా అవ్వచ్చు. నేను మందిరానికి రావడానికి యోగ్యుడను కాదు, నేను మందిరంలో కూర్చోడానికి యోగ్యుడను కాదు, లేకపోతే నేను మందిరంలో దగ్గరకు రావడానికి కూడా యోగ్యుడను కాదు, నేను పరిశుద్ధుడను కాదు, నాలో పరిశుద్ధత లేదు. దేవుడు అంటున్నాడు, నీవు తిరిగితే ఆయన జాలిపడాలని ఆశ కలిగి ఉన్నాడు. చూడండి, ఆ మాట మరొకసారి చదువుదాం. యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. తదుపరి మాట, మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఎక్కువగా క్షమించేవాడు. చేసినటువంటి దుర్మార్గతలు, భయంకరమైనటువంటి పాపములు, భయంకరమైనటువంటి లోక సంబంధమైనటువంటి క్రియలన్నీ చేసినటువంటి ఒక దొంగ, అయ్యా, నీవు రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒకే ఒక్క మాట పలికినాడు. తన పాపాన్ని, తన దోషాన్ని, తన యొక్క బలహీనతలన్నింటినీ కూడా దేవుని యేసుక్రీస్తు వారి దగ్గర ఒప్పుకున్నాడు సిలువలో. వెంటనే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంది. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు, జాలి పడడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. కానీ ఇంకను మనం ఆలస్యం చేస్తూ ఉన్నాం, ఇంకను కాలయాపన చేస్తూ ఉన్నాం. కాలాన్ని దాటించుకొని, కాలాన్ని వెనకేసుకొని మన మార్గాల్లో మనము పోతూ ఉన్నాం. దేవుని వాక్యం వింటున్నట్టు ప్రియ సంగమా, దేవుని వాక్యము తెలియజేస్తుంది, దుష్టుడు తన దుష్టత్వాన్ని మానాలి, భక్తిహీనుడు తన భక్తిహీనతను విడిచిపెట్టాలి. నువ్వు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన నీ ఎడల జాలి పడతాడు. నువ్వు ఆయన వైపు తిరిగితే నిన్ను బహుగా క్షమిస్తాడు.
దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, ఆ యొక్క పరలోక రాజ్యములో నీవు నేను ప్రవేశించాలంటే మన జీవితాలను మార్చుకోవాలి, పశ్చాత్తాపములోనికి రావాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, మన యొక్క దోషాలను విడిచిపెట్టాలి, ఆయన వైపు తిరగడానికి ప్రయత్నము చేయాలి. ఇంక నువ్వు పాపపు స్థితిలో ఉన్నట్లయితే దేవుని రాజ్యములో మనము ప్రవేశించలేము. ఇంకను దోషభరితమైనటువంటి జీవితాన్ని, భక్తిహీనతను ఇంకా మన హృదయాల్లో కలిగి ఉండి ఆదివారపు ఆరాధనలకు వచ్చి నేను పాటలు పాడుతాను, లేకపోతే మరొకటి చేస్తానంటే పరలోక రాజ్యములోనికి మనము వెళ్ళలేము. దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, మన జీవితాన్ని మనం మార్చుకోవాలి, మన హృదయాలను మనం మార్చుకోవాలి, మన ఆధ్యాత్మిక అంధకారాన్ని మనము విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. మన లోపల ఉన్నటువంటి, మన హృదయాల్లో గూడుగట్టుకొని పోయినటువంటి ఆ యొక్క మరణ ఛాయలు కలిగినటువంటి చీకటిని మనము విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఆయన ఎందరినో మార్చి వాడుకున్నవాడు, ఆయన వైపు తిరిగిన వారినందరినీ ఆయన వాడుకున్నవాడు, ఆయన క్షమించిన వాడు, వారి ఎడల జాలి పడినవాడు. ఈరోజు నీవు నేను కూడా ఆయన వైపు తిరగడానికి మనము ప్రయత్నము చేయాలి. చూడండి, 4వ అధ్యాయము యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు ఒకసారి మనం గమనించినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రభు దృష్టిలో మనం ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి గుర్తెరిగి ఆయన దగ్గర మనము దుఃఖపడి మన జీవితాలను మనం మార్చుకోవాలి. యాకోబు అంటూ ఉన్నాడు చూడండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. ద్విమనస్కమైనటువంటి, రెండు మనస్తత్వాల మధ్య తటపటాయించేటువంటి జీవితాలు మనలో ఉన్నాయేమో, ఒకసారి వాటిని పరిశుద్ధపరుచుకుందాం. మన పాపాలను కడుక్కోవడానికి ప్రయత్నము చేద్దాం. మన పాపములు ఎంత ఎర్రమైనను సరే ఆయన తెల్లగా మార్చగలిగిన వాడు. ఆయన మన జీవితాన్ని మార్చగలిగినాడు, పాపము హృదయాన్ని మార్చగలిగిన వాడు. ఆయన అంటాడు, నేను పాపులను పిలువవచ్చుతిని. ఎవరైతే పాపములో మగ్గిపోతూ ఉన్నారో, అంధకారంలోనికి జారిపోతూ ఉన్నారో, వారిని లేవనెత్తడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినారు. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య, యేసుక్రీస్తు వారి యొక్క శ్రమ, మరణ, పునరుత్థానములంతా కూడా పాపులను రక్షించడానికి, మరణ ఛాయలో ఉన్న వారిని జీవములోనికి నడిపించడానికి. ఇంకను నీవు నేను కూడా అటువంటి మరణ ఛాయలు కలిగినటువంటి జీవితములో, పాపపు జీవితములో ఎర్రని మరకలు అంటుకున్నటువంటి జీవితము మనము కలిగి ఉన్నామేమో, ఈ సమయంలోనైనా మనలను మనము శుద్ధీకరించుకోవడానికి ఆయన వైపు తిరుగుదాం. మన పాపములను క్షమించేవాడు, మన ఎడల జాలి పడేవాడు ఆయనై ఉన్నాడు. మన దుష్టత్వాన్ని తీసివేసేవాడు ఆయనై ఉన్నాడు. మన పాపపు జీవితాన్ని పవిత్రపరిచేవాడు ఆయనై ఉన్నాడు. చూడండి, 15వ అధ్యాయము లూకాసు వార్త 10వ వచనము. లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనము. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము. మనము మారు మనస్సు పొందితే, మన హృదయాలను మనము మార్చుకుంటే ఆయన సంతోషించేవాడు. నీ ఎడల జాలి పడుటను బట్టి ఆయన సంతోషించేవాడు. మన యొక్క పాపాలను క్షమించుటను బట్టి ఆయన సంతోషించేవాడు. మన జీవితాలు మార్చబడుటను బట్టి ఆయన సంతోషించేవాడు. ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, నీ సంతోషానికి మనము బానిసల, మన సంతోషాన్ని మనము చూసుకుంటున్నామా? దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తున్నాడా లేదని ఆయన సంతోషపెట్టేటువంటి క్రైస్తవ విశ్వాస జీవితంలోనికి రావడానికి ప్రయత్నము చేస్తున్నామా? ఈ 40 దినాలైనా సరే ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం.
దేవుని వాక్యము తెలియజేస్తుంది, పరలోక రాజ్యము సమీపముగా ఉంది. ఇకనైనా మారు మనసు పొందండి. ఇకనైనా మీ క్రియలను మార్చుకోనండి, మీ జీవితాలను మార్చుకోనండి, మీ యొక్క పాపపు క్రియలను మార్చుకోనండి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఈరోజు మన జీవితాలను మార్చుకొనడానికి ప్రయత్నము చేద్దాం. ఆయన వైపు తిరగడానికి ప్రయత్నము చేద్దాం. ఆయన సన్నిధిలో కూర్చునడానికి ప్రయత్నము చేద్దాం. ఆ వాక్యము ద్వారా, ఆ యొక్క దేవునితో సమయము గడుపుట ద్వారా మన మీద ఉన్నటువంటి చీకటిని తొలగించుకొని ఆయన వెలుగులోనికి మనము నడిచి మనలను మనము పరిశుద్ధపరుచుకొని పవిత్రపరుచుకున్నట్లుగా ప్రయత్నము చేద్దాం. ఈ 40 దినాలు మనలను మనం ఒకసారి దేవుని సన్నిధిలో మనలను మనం పరిశీలన చేసుకుందాం. మనకై మన విమర్శ చేసుకుందాం. మరొకరు విమర్శ చేయాల్సిన అవసరం లేదు. మరొకరు ఏదో అనుకుంటారని, మరొకరు ఏదో నా గురించినటువంటి ఆ మాట మాట్లాడతారని, నన్ను తక్కువగా మాట్లాడతారేమో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో మన జీవితాలను మనం మార్చుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క జీవితాలను మార్చుకోవడానికి ప్రయత్నము చేద్దాం. ఫలానా వాళ్ళు మనల్ని ఏమన్నా అనుకుంటారేమోనని, మరొకరు మనల గురించి మాట్లాడుకుంటారు, హేళన చేస్తారేమోనని, అయ్యా చూడ ఈరోజు మందిరానికి వచ్చారు, లేకపోతే ఈరోజు ఇక్కడికి వచ్చారు అనుకుంటారని ఒకరిని గురించినటువంటి సిగ్గు మనకు అవసరం లేదు. మనలను బట్టి సంతోషించేవాడు, ఆనందించేవాడు మన దేవుడు ఉన్నాడు. మన ఎడల జాలిపడేవాడుగా ఆయన ఉన్నాడు. మనల్ని క్షమించుటను బట్టి సంతోషించేవాడుగా ఉన్నాడు. తిరిగి వస్తే ఆనందించేవాడుగా ఆయన ఉన్నాడు. చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎంతగానో సంతోషించాడు. పోగొట్టుకున్న ఆ వెండి నాణెము దొరికినప్పుడు ఎంతగానో సంతోషించాడు. తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రె దొరికినప్పుడు 99 గొర్రెల కంటే ఎక్కువగా ఆనందించిన వాడు మన దేవుడై ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యమైనటువంటి ప్రియ సంగమా, మన జీవితాలను మార్చుకొని ఆయన వైపు తిరగడానికి ప్రయత్నము చేద్దాం. లోకము లాగినను, సాతానుడు శోధించినను దేవుని వైపు ఉండడానికి ప్రయత్నము చేద్దాం. మనలను ప్రేమించిన వాడు ఆయనే. మన కొరకు ఆయన శ్రమ పొందినాడు, మన కొరకు రక్తము కార్చినాడు, శిలువ మరణము పొందినాడు. తిరిగి మన కొరకై మృత్యుంజయుడుగా మరణాన్ని గెలిచి పునరుత్థానుడైనాడు. ఈ దేవుని సన్నిధిలో మనము మన జీవితాలను మార్చుకొని పశ్చాత్తాపముతోటి, మారు మనసుతోటి నూతన జీవితాన్ని, నూతన చిగురులు వేస్తూ మనం ముందుకు వెళ్ళాలని, అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపజేయును గాక. ఆమేన్.